మొదలైంది మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకి పచ్చని చెట్టు పచ్చని చెట్టు జై తెలంగాణ చూడాలి కేసీఆర్ గారి నాయకత్వం ఉంచింది ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 నువ్వేరా మొదలు కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష తాను ఇలా 2,50,00,000 మొక్కలు 50 కోట్ల చెట్లను 250 కోట్ల మొక్కలను ఏదైతే నాటుతామని చెప్పినారో వారి యొక్క లక్ష్యాన్ని కంపల్సరీ మేము తుదముట్టించేందుకు ఆర్మూర్ నియోజకవర్గంలో నిన్నటితో హరితార ప్రోగ్రాం అయిపోయినప్పటికీ కూడా మా ఆర్మూర్ నియోజకవర్గంలో కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రాం ఉంటది. దానిలో భాగంగానే ఇవాళ మా ఆర్ఎం గారు అదేవిధంగా మా డిఎం గారు మరియు మా నాయకులు జీజీ రామ్ గారు, లక్ష్మణ్ గారు, రవి గారు, చక్రవర్తి గారు వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లో చాలా బ్రహ్మాండంగా కొన్ని మొక్కలను నాటాం. దీన్ని చూసి ప్రజలు ఇన్స్పైర్ అయి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి 15 చెట్లను ఖచ్చితంగా నాటాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఒకటే చెప్తున్నాం, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి నిన్నటితో హరితారం అయిపోయింది అనుకోకండి. ప్రతినిత్యం మనము ఈ తరం చెట్లు పెడితే వచ్చే 4 తరాలకు ఒక మంచి శ్వాసనిచ్చిన వాళ్ళం అవుతాం, మంచి పచ్చదాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, మంచి నీళ్లను ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మన ఆర్మూర్ నియోజకవర్గంలో కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రాం ఉంటది. ఇక్కడ నుంచి ఇప్పుడు జంబి హనుమాన్ దగ్గర కూడా పెడతా ఉన్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ప్రతిపాదన ఉన్నదో ఖచ్చితంగా దీన్ని మనం అమలు చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో వారిచ్చిన టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను నాటుతాం. ఇప్పటికే 85% చేరుకున్నాం. దాదాపుగా 15 గ్రామాల్లో 100% చేరుకున్నాం. ఆ గ్రామాలకు కూడా అధిక నిధులు మేము ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో 40,000 మొక్కలను బాధ్యతాయుతంగా నాటవలసిందిగా, పట్టణంలో కూడా ప్రతి వ్యక్తి 15 చెట్లను నాటవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతినిత్యం గడిచిన 2 సంవత్సరాల నుంచి నేను గెలిచినప్పటి నుంచి అన్ని పార్టీల నాయకులంతా ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. 99% ఇప్పటికే ప్రతిపక్షాల దుకాణం బంద్ అయిపోయింది. కానీ ఇలా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఇంటికి నల్లా ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి పింఛన్ ఇస్తాం, పిల్లగాళ్ళు చదువుకుంటే సన్న బియ్యం ఇస్తాం, ఈ బియ్యం లేని వారికి బియ్యం ఇస్తాం 6 కిలోలు చొప్పున అని చెప్పి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినో ఆ పథకాలన్నింటినీ చూసి ఆకర్షితులై నిజంగా బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధ్యమవుతాయని చెప్పి అనేక మంది నాయకులు, మా చెరుకు నారాయణ గారు ఉన్నారు, గతంలో దాదాపుగా సర్వ సమాజ్కు 8 సంవత్సరాల అధ్యక్షుడిగా, అంటే ఒక పెద్ద పట్టణానికి 40,000 జనాభాకు సర్వ సమాజ్ అధ్యక్షుడిగా పనిచేశారు. కలిగొట్ట లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా నారాయణ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 500 నుంచి 1000 మంది పిల్లగాళ్లు, విద్యార్థులు, యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి, వారు కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ ఇలా మా పార్టీలో చేరుతున్నారంటే మా గొప్పతనమే కాదు, ఇది ప్రజల యొక్క గొప్పతనం. ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రజలు వాళ్ళని పంపిస్తా ఉన్నారు. గతంలో 60 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఏంది ఆర్మూర్కి, ఇలా మరి జీవన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంది, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనులను చూసి చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మొత్తం 99% ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆర్మూర్ నియోజకవర్గంలో
ఏ పార్టీలు లేకుండానే మా పార్టీలో జాయిన్ అయిపోయినాయి. మరి మమ్మల్ని నమ్మి మా ప్రభుత్వంపై నమ్మకంతో మా కుటుంబంలో ఈ రోజు చేరుతున్నటువంటి చెరుకు నారాయణ గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రజలు, కుల సంఘాలు ఎవరన్నా కలవాలంటే ప్రతి ఆర్మూర్ మండల ఆర్మూర్ రూరల్లో ఉంటాం. ప్రతి మంగళవారం, ప్రతి సోమవారం ఇక్కడ ఉంటాం. ప్రతి మంగళవారం మరి నందిపేట మార్కులు మండలాల్లో ఉంటాం. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది ఈ షెడ్యూల్ ఫిక్స్. అదనంగా వచ్చే రోజులు ఏవైతే ఉంటాయో అవి అదనంగా ఉంటాయి. కానీ ఆ 2 రోజులు మాత్రం పూర్తిగా ఆర్మూర్, నందిపేట మార్కింగ్ మండలంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మీ సమస్యలను తీసుకుందండి. ఈ రోజు పల్లె నిద్ర రామచంద్రపల్లిలో చేస్తాం, రేపు ఆంధ్రనగర్ లో చేస్తాం. కాబట్టి అన్ని నాయకులు, గ్రామాల నాయకులు, విలేజ్ ప్రజలు ఏమైనా సమస్యలుంటే ఖచ్చితంగా రావాల్సిన విజ్ఞప్తి చేస్తాం. వాటితో పాటు కుప్ప ఎత్తిపోతల నీళ్ల గురించి మరి అన్ని గ్రామాలకు చెరువులు నిండాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి విన్నవించాను. హరీష్ రావు గారికి, మంత్రివర్యులు వారికి విన్నవించాను. వారితో పాటు ఈఎన్సీఆర్ దగ్గరికి వెళ్లాను. లెటర్లు అవన్నీ తీసుకొని వచ్చాం, సంతకాలు పెట్టినాం. రానున్న 2 రోజుల్లో ఖచ్చితంగా ఆ నీళ్లను వదిలింపజేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు. చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. అపర భగీరథుడు జీవన నాయకత్వం, అపర భగీరథుడు జీవన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అడవులన్నీ మూడువారి భూసారం తగ్గింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలు మేలుకొంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు. చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ మీటింగ్ యొక్క ప్రత్యేక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు పట్టణ పరిధిలో మొట్టమొదట హరితహారం. అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల వారీగా ఒక్కొక్క వార్డుకు సెపరేట్ చేసుకుని వార్డుల వారీగా గుంటలు తవ్వించాము. వార్డుల వారీగా మొక్కలు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డు వేసి 37,500 23 వార్డులు వెళ్ళి కొన్ని వార్డులు పెద్దవి, వార్డులు చిన్నవి. 37,500 మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ మనం వార్డుల వారీగా ఇవ్వడం జరిగింది. 24,000 మొక్కల్ని ఇంటింటికి 2 మొక్కలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడానికి మామిడి మొక్కలు అనేది మనకు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇంటింటికి 2 మొక్కల్ని మనం కూడా పంపిణీ చేయడం జరిగింది. స్టార్టర్డ్ ప్లాంటేషన్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్లు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజెస్ సంబంధించి దాని టార్గెట్ డిసైడ్ చేయడం జరిగింది సార్. మన మున్సిపల్ ఆఫీసు, తర్వాత స్కూల్ ప్రిమైసెస్, డంపింగ్ యార్డ్ ఇప్పటి వరకు మనం టేకప్ చేయలేదు సార్. ఎందుకంటే డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ లో ఉంది. అవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యాక డంపింగ్ యార్డ్ అనేది 10 acres ఉంది అని నేను విన్నాను. ఈ రోజు డంపింగ్ యార్డ్ మేము విజిట్ చేసి దాని ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తాం సార్. తర్వాత మిగతా స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఒకటి కాంబర్ చేసిన దాంట్లో ఒక 1000 ట్రీ గారు మన మున్సిపల్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి మేడం గారు అనుమతి తీసుకున్నాం సార్. కానీ నాగ్పూర్ నుంచి రేపు మనకు వస్తుంది సార్. ప్రజెంట్ అయితే లోకల్ పర్చేజ్ చేసిన 10 మొక్కలకు సంబంధించి ఆర్పీలకు బాధ్యత ఇవ్వడం జరిగింది సార్. ఇది హరితహారానికి సంబంధించి ఇంకా టుబీ ప్లాంటేషన్ అనేది మనం ఆగస్టు 31 వరకు టైం అడిగాం సార్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఎందుకంటే మొక్కలు వచ్చే వరకు లేట్ అవుతుంది. సో టోటల్లీ మనకు 500-600 కుటుంబాలకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
నల్పల్లిలో కూడా SRSP కెనాల్ని తీసుకొని మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకురావడం జరిగింది సార్. అప్పుడు CDMA గారు కూడా ప్రత్యేక అనుమతి ఇచ్చారు. స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా ఓన్లీ ఫర్ స్వచ్ఛ భారత్ కోసమే 12,000 వాళ్ళకి స్పెషల్గా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేస్తామని కెనాల్ ఏరియా మన కౌన్సిలర్స్ కూడా నేను చెప్పడం జరిగింది సార్. అది మా అందరి బాధ్యత. కాబట్టి ఇలా అధికారం మీద ప్రధాన సమస్యలు 3 ఉన్నాయి మనకు. ఒకటి, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తారు వాగ్దానం చేసినాం, దాన్ని నిలబెట్టుకోవాలా. రెండోది, బాత్రూమ్లు గతంలో కొన్ని కట్టాల్సి ఉన్నది. మూడోది, కారణాలు ఏంటి అనే దాన్ని మనం రివ్యూ పెట్టుకున్నాం. ప్రధానంగా మనం 3 మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్ అందరూ రివ్యూ పెట్టుకున్నాం. ఎన్ని పెట్టినాం మనం? 1,58,600 అంటే 48,600 ఇంక్లూడింగ్ ఆల్ అంతే కదా. అంటే ఆల్మోస్ట్ 25% అయింది. అంటే ప్లాంట్స్ అనేది కలెక్టర్ గారి ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి. ప్లాంట్స్ సమస్య నేను చూసుకుంటాను. డిగ్గింగ్ ఎంతవరకు అయినాయి? అందరు కలిసి కార్యకర్తలు, నాయకులు, బాలికలు అందరు కలిసి పనులు చేసి అది. కానీ ఎమ్మెల్యే పెట్టేది ఒకటే చెప్పు, ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా సీరియస్. ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలు అవే ఉన్నాయి. నాకు మీ మీద ఉన్నది, నా మీద నాకు పడేది ఉంది. చెట్లు అనేది 10,000 చెట్లు పెట్టకుండా నేను తప్పించుకుంటాము అని కమిషనర్ గారు కానీ మీరు కానీ అధికారులు అనుకుంటే అది కళ. 10,000 చెట్లు మీరు పెట్టాల్సింది ప్రతి వార్డులో. ఆ 10,000 చెట్లు పెట్టడానికి కమిషనర్ గారు ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు ఇన్వాల్వ్ చేస్తారు? స్థానిక అక్కడ కమిటీలు ఉన్నాయా? ఏమన్నా ఆ వార్డు కమిటీలు ఉన్నాయా? కమిటీ మెంబర్లు ఉన్నారా? లేకపోతే స్కూల్ ఉందా? స్కూల్ ఉంటే పిల్లగాలు ఉంటారా? పిల్లగాలు ఉంటే వాళ్ళని చేస్తారా? సర్వ సమాజాన్ని ఇన్వాల్వ్ చేస్తారా? ఆ వార్డు కమిటీని ఇన్వాల్వ్ చేస్తారా అనేది మాకు సంబంధం లేదు. వార్డులకు బాగానే వేసింది. నువ్వే పక్కన ఏం పేరు? నువ్వే వార్డు 21 ఎన్ని చెట్లు పెట్టాం? డిగ్గింగ్ ఏం చేసాం? మున్సిపల్ నుండి మాకు ఎక్కువ మంది ఇస్తేనే మనం చేయగలుగుతామేమో. సార్ ఇన్ని వార్డ్స్ వచ్చారు, ఇప్పుడు టేకింగ్ ఏమైందంటే సిబ్బంది నేను చూసాను 8th వార్డ్ వరకు జరిగింది. సో కంటిన్యూటీ ఉంది అని అనుకుంటున్నాము. సో మాకు ఏంటంటే మోర్ పవర్, మ్యాన్ పవర్ కావాలి కదా సార్. ఏమైందంటే వేరే మండలాలకు వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేస్తాం, వేరే పెట్టుకుంటారు, చెట్లు పెట్టుకోవడం అని చెప్పి చాలా సీరియస్ గా ఫస్ట్ 2 ఏళ్ళలో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఎంప్లాయీస్ లేరు, కింద పనులు లేరు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళ సిబ్బందులు 23 మంది ఉన్నారు, వీళ్ళ కింద పనులు లేరు. కాబట్టి ప్రధానంగా పట్టణంలో దయచేసి మీకు రిక్వెస్ట్ చేయండి, అప్పుడు రిక్వెస్ట్. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మా కౌన్సిలర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, దాదాపుగా 23 మంది ఉన్నారు. ఇక్కడ చైర్పర్సన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. మనమే ఇన్వాల్వ్ అయిపోయి పెట్టించాల్సిన బాధ్యత ఉంది. మీరు అడిగినట్టు డిగ్గింగ్ మా బాధ్యత, ఇచ్చే బాధ్యత మాది. కమిషనర్ గారు వాళ్ళ వాటిలో కూడా పెడతా అంటుంది. ఫాలో కదా, మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. అట్లనే మన ప్రధానంగా మీరందరూ మీ దగ్గర ఎన్ని పెట్టారు? ఉన్నారా లేరా? పెడతారా పెట్టారా? 10,000 కోతులు ఎందుకు వస్తున్నాయండి? ఫారెస్ట్ లేకనే కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? కోర్టులు వాపసు పోవాలి, వనాలు వాపసు రావాలి అన్నారా లేదా? మరి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఇలా వాళ్ళ అధికారులు వాళ్ళే చేయాలా, చైర్పర్సన్ మీద ఆమె చేయాలా, ఎమ్మెల్యే మేము చేయాలంటే ఒక్కొక్క చెట్టు పెట్టగలుగుతాం. మొబిలైజేషన్ చేయాలా, కనెక్టివిటీ చేయాలా, కమ్యూనికేషన్ చేయాలా, చెట్లు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలా అధికారం అనేది హార్మోన్ కొరకు మీరు ఒక్క రోజుతో అయిపోదు. కంటిన్యూ మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీ అందరి బాధ్యత. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఒకవైపు అధికారులు. అధికారులు ఏంటంటే ఇక్కడ వచ్చి వాళ్ళ మేము ప్రెజర్ పెట్టలేకపోతుంది. మన ఎంఆర్ఓ గారు ఉండే రూరల్ అయితే సీరియస్గా చెప్పారు.
నోటీస్ ఇచ్చేయమని ఏమన్నా చెప్పండి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే 40,000 మొక్కలు పెట్టడానికి ఏవో 50% నెక్స్ట్ ఇయర్ మీటింగ్ వరకు రిలీలా కష్టంతో కూడుకున్న ప్లేస్ మనకు కావాలి. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి. సర్వ సమాజం ఉంది, సర్వ సమాజం ఇన్వాల్వ్ చేయాలి. మన దగ్గర కుల సంఘాలు ఉన్నాయి. ఇందాక పోతే కుల సంఘం వాళ్ళు వచ్చారు, దళిత సంఘం వాళ్ళు వచ్చారు. వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు సంఘానికి. వారు వచ్చినారు, వాళ్ళు కుల సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి. విద్యార్థులు కాలేజ్ స్కూల్ పోవాలి, స్కూల్ పోయి ఆ విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలి, టీచర్తో మాట్లాడాలా. ఒకరోజు వాళ్ళు పెట్టగలిగితే 500 చెట్లు పడతారు. పెడతారా పెట్టరా? చెట్టు పెట్టలేమంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక చెట్టు ద్వారా ప్రధానంగా ఏం మనం ఇలా బతకాలంటే శ్వాస విచ్చాలంటే చెట్టు కావాలి. పుట్టిన పిల్లగాడు ఉయ్యాలంటే కట్టె కావాలి, దానికి చెట్టు కావాలి. దాని తర్వాత మనకి మంచి స్వచ్ఛమైన ఆరోగ్యం ఉండాలంటే చెట్లు ఉండాలి. ఇలా కరువు రాకుండా వర్షాలు పడాలంటే చెట్లు రావాలి. ఇలా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ఏవైతే మిషన్ భగీరథ, ఇలా 40,000 కోట్లు పెట్టి నీళ్ళు ఇస్తున్నాం. ఆర్మూర్కి 400 కోట్లు పెట్టి నీళ్ళు ఇస్తున్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో 400 ఇస్తున్నాం. 150 కోట్లు దాదాపుగా ఆర్మూర్ టౌన్ ఇస్తున్నాం. పైపులు వేస్తాం, నల్లా కనెక్షన్ ఇస్తాం, ఇంటింటికి నల్లాలు ఇస్తే నీళ్ళు అంటున్నాం, కరెంట్ జనరేట్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నీళ్ళు రాకపోతే ఇస్తామా? ఇవ్వలేం కదా. అయినా కన్క్లూజన్ ఏంది, మనం చేసే పథకాలు సక్సెస్ఫుల్ ఉండాలంటే కూడా మనం వర్షాలు పడవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఒకవైపు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయలా చెరువులు లభించుకుంటున్నాం. పూర్ణ చెరువు తీసినాం, పూర్తిగా తీసినాం. ఏమైతుందండి దాంతో వర్షాలు పడాలి. వర్షాలు పడాలంటే చెరువులు నీళ్ళు నిండాలంటే, ప్రాజెక్టులలో నీళ్ళు నిండాలంటే, చెరువులలో నీళ్ళు రావాలంటే మళ్ళా డిగ్గింగ్ ఇక్కడ ప్రధానంగా మొక్కలు అవ్వడానికి పైసలు ఇస్తున్నాం, చెట్టు కొనుకొచ్చిస్తున్నాం, నీళ్లకు పైసలు ఇస్తున్నాం. రేపు పొద్దున 2 ట్యాంకర్లు అని చెప్పి 2 కాదు 4 ట్యాంకర్లు పెట్టండి. పెట్టిన ప్రతి ఒక్క చెట్టును బతికించవలసిన అవసరం ఉంది. 2 కాకుండా 3 పెట్టండి, ఫైర్ ఇంజిన్ కూడా వాడమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఉన్నారు. రేపు పొద్దున మున్సిపాలిటీకి నిధులు కావాలంటే చెట్లు పెట్టినామంటారు. సీదా అడుగుతున్నాడు. ఒక గ్రామానికి డబ్బులు కావాలంటే ముందు చెట్లు పెట్టినంటే తర్వాత మాట్లాడండి ఎవరైనా. మాకు విపరీతమైన ప్రతి ఒక్కరికి ఉంది. ఈయన మన అన్ని మండలాలు రివ్యూ తీసుకున్నాం. ప్రధానంగా చెట్లు పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చైర్పర్సన్ గారు మీరు మహిళా సోదరం అనుకుంటున్నారు కాబట్టి చెట్లు పెద్ద కథ కాదు. నిజంగా కూడా 1 గంట 2 గంటలు టైం ఇస్తే కాలనీలా మీకున్న రిలేషన్స్తో ఆ ఆడవాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తే ఖచ్చితంగా డిగ్గింగ్ ఆల్రెడీ కమిషనర్ గారు చేపిస్తారు. కాబట్టి వార్డ్ వైజ్ గా చేయించండి. 2,000 ఆ కాలనీ చేస్తే ఇంకో కాలనీలో 2,000, 500 అని టార్గెట్. వచ్చా 23 తారీఖు 23 దాకా చేస్తా టార్గెట్ లేదు. మీరు 10,000 మొక్కలు 2 లక్షల మొక్కలు ఎప్పుడు నాటితే అప్పుడు మనం ఫ్రీ అయినట్టు. అయినాక కూడా చెట్లు పెట్టాలి. దీంతో నష్టం లేదు, లాభం తక్కువ, నష్టం లేదు. సేమ్ టైంలో చెట్లు కాపాడాలి. చెట్లు కొడితే కూడా ఫారెన్ ఎట్లా అయితే ఉన్నాయో యాక్ట్లు, మన దగ్గర కూడా యాక్ట్ తీసుకొచ్చారు. లేకపోతే టేక్ కేర్ చేయాలి. ఒక చెట్టు కొట్టింటే కంప్లైంట్ చేయాలో 2 లోపడేయాలి. అట్లయితేనే మరి ఉండబడుతుంది. లేకపోతే ఇది పెట్టుకుంటా పోతే ఏమవుతుంది, చెట్టు పెట్టడం ఎంత బాధ్యతలు చెట్లు సంరక్షించడం కూడా అంతే బాధ్యత. పొద్దున పెడుతున్నాం, మధ్యాహ్నం మేకలు మేసిపోతుంది. ఇప్పుడు బస్ స్టాండ్లో పెట్టచ్చు, కొద్దిగా మేకలు తిరుగుతుంది. అర్థమైంది. ట్రీ గార్డ్ ఇప్పుడు వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ఇప్పుడు శంకర్ వాడు ఉన్నాడా? శంకర్ నీ వాటినంతా దుకాణదారు ఉన్నారు. అలా 10 ట్రీ గార్డులు పెట్టుకోమని చెప్పండి. దుకాణం ముందు 3, 2, 4 దాన్ని పెట్టండి. ఒక స్కీమ్ పెట్టండి, ఒక స్పాన్సర్ చేస్తే వాళ్ళ పేరు పెట్టుకోమని చెప్పండి. ఒక 2 లక్షల మొక్కలు ఎవరు చేయాలన్నా పలానా ఎమ్మెల్యే ఉండే, పలానా కౌన్సిలర్ ఉండరు. ఏం లేకుండా ఈ చెట్టు పెట్టి పడాలు వస్తున్నాయి, నీడెత్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, కోతులు వాపసు పోయినాయి, ఇవన్నీ వస్తాయి. ఉంటారు, సీనియర్ నాయకులు ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. అర్థమైంది కదా. మన ప్రజాప్రతినిధి మన కౌన్సిలర్ ఉన్నారు కదా, వాళ్ళని కలవాలి. స్కూల్ ఉంటాయి కదా, స్కూల్ యజమాని కలవాలి. మసీద్ ఉంటాయి కదా, మసీద్ కమిటీ పెద్దనే కలవాలి. మరి టార్గెట్ రీచ్ కావాల్సిన బాధ్యత ఉంది. నేనైతే చాలా సీరియస్గా మీరు వెళ్ళిపోలేదు. మీరు ఎవరిని బతులాడుకుంటారో నాకు తెలియదు. అంటే ప్రతి దాంట్లో రికార్డు కావాలి. సో రేపు మనకి ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినా కూడా ఈ రికార్డ్ అనేది అవైలబుల్ గా అక్కడ ప్లాంటింగ్ ఉండాలి. ప్రతి వీక్ దాన్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఆ ప్లాంట్ పోతే రీప్లాంటేషన్ కూడా వాళ్ళ బాధ్యత. మినిమం వీక్లీ రివ్యూ అనేది వాళ్ళు స్పెషల్గా చేసుకోవాలి. మనం రివ్యూ చేసినప్పుడు ఆ ప్లాంట్ అలొకేషన్ కూడా వెళ్ళాలి. ఇది మనకి నేను చాలా సీరియస్ మీ మీద. వీలైతే ప్రజాప్రతినిధులు అర్థమైంది కదా. మీరు బాధ్యతాయుతంగా మీరు కౌన్సిల్ మాట్లాడుకుంటారా,
మీ కమిషనర్ బతలాడుకుంటారా, మీ మున్సిపల్ కార్మికులను బతలాడుకుంటారా నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఖచ్చితంగా లేకపోతే అదేమాదిలో పెడతామంటే అక్కడ పోయి కానీ చెట్లు పెట్టకుండా ఏంటంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? మన తర్వాత ఇప్పటికి మార్పు వచ్చింది సార్ అంటే నేను వాళ్ళకి ఇదే చెప్పిన, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, మిమ్మల్ని అయితే ఎనీ టైం నేనే మార్చచ్చు అని వాళ్ళకి చెప్పిన. మీరు చెట్లు పెట్టకుండా 40,000 మందిని తప్పించుకొని పోతారని మాత్రం అనుకోవద్దని చెప్పి. బియ్యం పంపిణీ దుకాణాలే కదా, కిరోసిన్ పంపిణీ దుకాణాలే కదా, అది ఈజీ. ఆ పంపిణీ రోజు రావాలి, తలా ఒక చెట్టు. నేను మాలిక్ బాబా ఎంఆర్ఓ గారు అలాగే ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి, మీరు మీ వాళ్ళకి చెప్పాలి లబ్ధిదారులకు, ఇక బిడ్డ వస్తుంది ఇట్లా అని చెప్పి. ఏం లేదు దీంట్లో, ఇది తప్పేం లేదు, నథింగ్ రాంగ్. అర్థమైందా? మనకు కావాల్సిన చెట్లు. అట్ ద సేమ్ టైంలో చెట్లు ఎట్లా పెట్టామో చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 8వ వార్డు అయిన రాజబాబు మీ 11th కదా अधिकार होने के बाद उसको ऊपर आ जाए वो हो जाता, बात करेंगे. చెట్లంతా ఓకే కాదు ఇక మళ్ళా రివ్యూ వరకు ఒక 50% రీచ్ అవుతామా? ఒకటే పని పెట్టుకొని రోజు ఒక అర్ధగంట ఇవ్వండి. బాధ్యత తీసుకున్న చేతులు ఎత్తుంది. నేను వేరే వాళ్ళ గిరాకీ చూసుకుంటా. ప్లీజ్ ఒక్కటే చెప్తున్నా, ఏ పథకాలైనా కానీ ఒక్కడుతుందని చెప్పి నార్మల్ అండి. ఆ పథకం ఆరంభం కాకుండా ముందు హౌసింగ్ పథకం కూడా ఇక్కడే మీ ఇల్లు కట్టించి అంకాపూర్లో చెప్తున్నది ఇక్కడ. అట్లా ఒక మొదటి 100 పడకల ఆసుపత్రి మన దగ్గర, మొదటి రెవెన్యూ డివిజన్ మనదే, మొదటి సీటు మనదే. 12 ఉన్నాయి. కాబట్టి హరితహారంలో కూడా కనీసం స్టేట్ అంతా కాకుండా మన జిల్లాలో మన నంబర్ 1 ఉండాలి. మండలాల్లో బాగా జరుగుతుంది. నందిపేట మండలం నిజామాబాద్ జిల్లా నంబర్ 1. ఇవాళ మా ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆర్మూర్ మండలం 10 గ్రామాలు 100% రీచ్ అయ్యారు. ఏమంటామంటే ఇన్వాల్వ్ అయితే ఇంకా ఉన్నది. వీళ్ళ సీరియస్ చెప్పినాక దయచేసి పట్టణం కూడా ముందు దగ్గర ఉండాలి. ఇందాకనే ఆర్టీసీ కాంప్లెక్స్ గురించి ఒకటి చేసినాం. ముందర కూడా కమర్షియల్ కాంప్లెక్స్ దాని గురించి మన గౌరవ కేటీఆర్ గారికి చెప్పినాం. నాకు టార్గెట్ ఇచ్చి ఎప్పటిదాకా ఫిర్యాదుతో నల్లలు చెప్పాలండి. నెక్స్ట్ మీరే చూస్తాం. ఓకే కదా? ఇక హరితారం అయిపోయింది. ఇక ప్రధానంగా ఇంకొకటి ప్రెస్టీజ్. నేను మీ 23 వార్డులల్లో చెట్లు అధికంగా పెట్టిన వాళ్ళకు ఒక్కరికి నేను ఇస్తా. అందులో ఎవరన్నా కావచ్చు. లేకుంటే అవి కూడా మన దగ్గర లేకుండా అన్ని వేరే మొక్కలే పెట్టినాం. ఆ 3,500 మొక్కలు ఏవైతే మామిడి చెట్లు ఉన్నాయో అవన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతోనే మనకు వచ్చినాయి కదా. అవి ఇంకా కూడా ఇస్తా. ఇంకా కూడా పండ్ల చెట్లు మీరు మా దృష్టికి తీసుకొచ్చి కాబట్టి తెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక బాధ్యత ఈ విధంగా పెట్టండి. ఇది పెద్ద కథ. రోజు ఓ ఎమ్మెల్యే వస్తే 2,000 రూపాయలు పెట్టి శాల్వాలు కండువాలు దండాలు తెస్తారు. అదే గురి నాకు అంత చెట్లు పెట్టండి. నిజంగా చెప్తున్నాను. ఆ ఫ్లెక్సీలు కట్టకండి, దాని వల్ల చెట్లు పెట్టండి, దాని మీద ఖర్చు పెట్టండి, దాని వల్ల ట్రీ గార్డెన్ పెట్టండి. నిజంగా చెప్తున్నా. ఏముంది 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు 150 రూపాయలు అనుకోవడం దురదృష్టకరం, బాధాకరం. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది. ఇక అమెరికా లెక్క అయితే డల్లాస్ లెక్క అయితే పక్కన పెట్టండి. మనకు అర్థమైందా? ఈఎల్టీ వరకు కూడా 11వ వార్డుల 12వ వార్డుల కిందికెళ్ళిలా ఇక్కడ రాత్రి వరకు రామి చెప్తుంది. ఆ టైంకి మల విసర్జన ఓకపోతే కూడా రోగాలు వస్తుంది. దానికి కూడా మనకి పొద్దున పోలేక రాత్రి వరకు ఉండి రాత్రి చీకటి కోసం వెయిట్ చేయడం, ఈ పిల్లగాళ్ళు పోవడం, ఆ పిల్లగాళ్ళు అక్కడిక్కడ తిరిగొచ్చి ఆగమైపోయి చేతులు కడుపుకొని తినడం, ఆ కడుపులో నట్టలు తయారడం, ఆ పెట్టిన అన్నం అంతా నట్టలు తిరుగుతుంది. వాడికి ఇప్పుడు ఉంటాడు. వాడు యాక్చువల్లీ జోకితే 32 కిలోలు ఉంటారు, వాడు 18, 16. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా, బాధ్యతయుతంగా ఒక్కటే రిక్వెస్ట్, మామూలు రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిలర్ దయచేసి మీ వార్డులలో బాత్రూమ్ కట్టింది. నిధులు తెప్పించే బాధ్యత నాది. ఇక్కడ నాగిపోతే నా ఇంట్లోకి ఇచ్చే బాధ్యత నాది. అది కూడా చెప్తుంది. అట్లా ఆగడానికి లేదు. ఛాన్స్ అట్లా ఆగిపోతే కూడా నా జనరల్ ఫండ్ నుంచి సిడిఎఫ్ నుంచి పెట్టి ఇప్పిస్తా పైసలు. ఒకవేళ 10-20 బాత్రూమ్లకు ఆగి జాగాలు లేవన్నారా, జాగాలు లేవడం సామూహికంగా సమిష్టిగా ఒక దగ్గర కడదాం. దాని ప్లేస్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇస్తారు. ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఎక్కడన్నా మా కాలనీ
కాలనీలో పక్కన ఇరుకైంది, ఎక్కడైనా బాత్రూమ్ జాగా లేదంటే ఇమీడియట్ గా నేనే అసైన్మెంట్ చైర్మన్ కాబట్టి విత్ ఇన్ ద మినిట్స్ లో యూ హావ్ టు అలర్ట్ ద ప్లేస్. మీరు చూసుకోండి, ఎంఆర్ఓ ఇక్కడ ఉన్నారు, నేనే చైర్మన్, ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. బాత్రూమ్ల గురించి జాగా గురించి అయితే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, నేను చెప్తున్నాను దయచేసి మీ కాలనీలో బాత్రూమ్లు కట్టుకోండి. దాని నిధులు నేను తీసుకుంటాను. కమ్యూనిటీ బాత్రూమ్స్ కట్టుకోండి, సొంత బాత్రూమ్స్ కట్టించండి. కనీసం రానున్న 2-3 సంవత్సరాలలో పైన బహిర్గత మల విసర్జన లేకుండా 3000 బాత్రూమ్ 1500. మీరు చెప్పేదైతే నాకు తెలిసి తలుచుకుంటే నెల రోజుల్లో ఎక్కువ. రమేష్ గారు ఆల్మోస్ట్ అయిపోయింది. आपका गली में बहुत खराब घर था पिपरी रोड में. सुजात गाరు మీకు అంత కాంట్రాక్ట్ राम आप ही खुद बना सकते. మామూలుగా లేదు. మనకు తెలిసి ఒక 1000 కోట్లు ఇస్తే కూడా ముఖ్యమంత్రి మనకి అయిపోతుంది. ఒక గల్లీలో అయితే మన బంగారు గల్లీలో చూసినా, మా పూర్ణాసరి గల్లీ మొన్న చూసిన, పొద్దున 5 గంటలకు వచ్చిన, నేను ఎవరు చెప్పలేదు. 6 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పిమంటే ఆమె ఫండ్ కింద ఒక 67 కోట్లు మనకు ఇస్తా అని చెప్పింది. అది శాంక్షన్ కూడా అయినాయంట. ఆ 67 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్స్ తయారు చేసిందండి. 70 బాత్రూమ్లు వస్తాయి. ఇది పట్టణం కదా, ప్రతి ఒక్కరు బాత్రూమ్ చేసుకుంటారు. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంత స్లమ్లలో ఉండే మాలిబాబు బాగా ఉండొచ్చు. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. 3 బ్యాలెన్స్ ఉన్నాయి, 100% అయిపోతుంది. కాబట్టి కాంట్రాక్టర్ ఫోన్ లేపుతాడు, సగం చేసి పెట్టిండు, వేరే వాళ్ళు పట్టుకొస్తలేదు. నువ్వు ఏపీ నిలబడి ఏపీ అడగడం నేను చూసుకుంటాను. వాళ్ళు ఏమన్నా నేను చూసుకుంటా, నేను ఇప్పిస్తాను పైసలు. సగం వదిలేసి కదా, నువ్వు సగం చేయి పైసలు ఇప్పిస్తాను. ఈయన సగం చేస్తాడు, మొత్తం పైసలు ఇప్పి. వాడు వదిలేసిపోయినాడు చెప్పండి, వదిలేసి ఒకసారి ఇప్పండి, వారం టైం ఇవ్వండి. రాకపోతే ఈయనకి ఇచ్చేప్పుడు పైసలు మొత్తం తీసుకోండి, సగం కట్టి ఫుల్ పైసలు తీసుకోండి. మీరు చెప్పండి. నువ్వు ఏం చేస్తావంటే నీకు ఏం లేదు, రాకెట్ సైన్స్ లేదమ్మా. కాంట్రాక్టర్ మేస్త్రి మాట్లాడుకో, పైసలు మేము ఇస్తాం. పైసలు అన్న అడుగు తీయడానికి అర్థమైందా? పని అని చెప్పేసి టార్గెట్ ఇచ్చేయి. కెనాల్ బౌండరీ ఒకటి మన ఈ బాబు ఇప్పటికి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఈ ఖాళీ ఉంది కదా, దానికే నేను మన ఎస్టిమేషన్ పెట్టమను. అంతా మోరిదంతా వేసి కదా, లెఫ్ట్ రైట్ అంతా క్లీన్ చేయాలి, ఫోటో పెట్టమని చెప్పి నిధులు నాకు 19 కోట్లు ఈ కెనాల్ దాంట్లో పెట్టమన్నా నాకు ఐడియా ఉంది. కెనాల్ నీకు ఎందుకు జాగిస్తావు కదా, జాగిచ్చని కెనాల్ కట్టి నువ్వు అంతే. అధికారులు మీరు కొద్దిగా టేక్ కేర్ చేయాలి. వినోద్ పేపర్ రాయాలా, నేను చూసుకుంటా. ఓకే 10 lakhs ఇచ్చేస్తాను. డిక్లరేషన్ సర్టిఫికేట్ ఏంటంటే అది ఉట్టిగా రాయాలి కదా, పేపర్ రాయాలంటే నువ్వు రాయాలి, నేను పైలో చేసుకుంటే రాయాలి అంతే కదా. బాత్రూమ్ 10 లక్షలు, మీరు కూడా వేస్తే 10 లక్షలు అమ్మ. 10 लाख రూపాయలు అవుతాయి. చెట్లు బాత్రూమ్ 2. నేను ఇంతకుముందు చెప్తాను సార్, కొద్దిగా చిన్న మార్పిడి కరెక్షన్. సారీ, చెట్లు బాత్రూమ్ చేసిన కౌన్సిలర్ కి 10 లక్షల రూపాయలు గిఫ్ట్. మీరేమన్నా అప్రూవ్డ్ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునే కావు, ఇంకా ఎంతో మంది పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. మన ప్లేస్ లేదు. ఓవరాల్ ఏంటంటే నీకు ఒక అర్థమవుతుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెట్లు పెడితే 10 లక్షలు నీకు వచ్చి 10 లక్షలు తీసుకోవడం ప్రయత్నం చేశాను. సంగీతం మీద పెడుతున్నాం. ఆల్ ఎంబీఓస్ షుడ్ బి 1 day 6 గంటల స్కూల్ పిల్లలు, పెద్ద పని కాదు, కష్టం కాదు. 2 గంటలు గ్రీన్ అనేది హరితారం మీద కాన్సన్ట్రేట్ ఎనీ డే, వాళ్ళ కంఫర్టబుల్ ఉన్నట్టే. సాయంత్రం ఆటలకు ఉంటుంది కదండి, 4 గంటల గేమ్స్ ఉంటుంది కదా, దాని మీద 300 వదులుతారు కదా. ప్రైవేట్ అసోసియేషన్ ఆయన ప్రజెంట్ మాట్లాడతాం. 1 గంట 2 గంటలు ఏదో ఒక టైం 2 hours మెయింటైన్ సబ్జెక్ట్ వాళ్ళు పెట్టచ్చు. చెట్లు ఉంటాయి కదా, వచ్చి ప్రతి స్కూల్లో పెడుతుంటారు. వాళ్ళ చెట్లను మెయింటైన్ చేసుకుంటారు. మ్యాండేట్, దట్స్ మ్యాండేట్. అది యాజమాన్యం చూస్తుంది. గవర్నమెంట్ అయితే ఎంబీఓ చెప్తుంది, ప్రైవేట్ అయితే మీ జ్యుడిక్షన్. మీ జ్యుడిక్షన్లో ఎంఆర్ఓలు 2 సంవత్సరాలు ఉంది. నా దుకాణం ఇక ఇస్తాం ఎన్నో ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్కి సంబంధించి ప్రారంభించిన ఫస్ట్ ప్రాజెక్ట్ 6 మీరు 6 వేయకపోతే గజ్వేల్లో చాలా అవుతుంది. ఆగస్టులో మొన్న చాలా అయింది నా పని. మీరే కదా అది కూడా. మరి ఏంటంటే ముఖ్యమంత్రి గారు అట్లా చేస్తారు, ఎమ్మెల్యే అట్లా. అరే మీ గ్యాంగులందరూ బీఆర్ దించంగా నువ్వు ఫిట్ చేస్తావా, నేను ఫిట్ చేస్తాను.
నాకు అదంతా కాదు, నువ్వు టార్గెట్ పెట్టు. ఈ 2 నెలల్లో ఎవ్రీ 15 days రివ్యూ నేను తీసుకోను. ఎన్ని ఫిట్ చేపిస్తావు, ఎట్లా ఫిట్ చేపిస్తావు మాకు చెప్పు. మొత్తం కలిసి 12,000 నెలలు 8 రోజుల్లో ఫిట్ చేపిస్తాం. మీ మెగా కృష్ణారెడ్డిని మేము ఢిల్లీ నుంచి కలిసి వచ్చింది, నాకు చెప్పిండు ఇప్పుడు అయిపోవాలి నల్ల నీళ్ళు తాగుతున్నా అంటున్నాను. వీళ్ళంతా మిస్గైడ్ చేస్తుంది. నేను అప్పుడే చెప్పిన 2 సార్లు మీ ఉద్యోగాలన్నీ పోతాయి చెప్తున్నాను. నేను మీ సార్లు మిమ్మల్ని మీ నాటకాలు డ్రామాలు వద్దు. మీ పేరేమి? శ్రీకాంత్. మీరు ఏం పోయేది లేదు, మీ నెత్తి లేదు కత్తి లేదు. యూఆర్ అన్ ఎంప్లాయ్. ఎవరి వాళ్ళకు ఇవ్వండి. అరే మీ దగ్గర లేకపోతే వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ ప్లంబర్లను పెట్టుకుంటాం మేము, వాళ్ళకి ఏం పైసలు ఇస్తారో మా కౌన్సిలర్లకు ఇవ్వండి. వినోద్ 2-3 సార్లు అడిగిండు. ఆయన ఖాళీ నల్లలు ఇచ్చేసి ఫిట్టింగ్ ఎంత ఇస్తారో చార్జెస్ ఇచ్చేయండి. లోకల్ వారు మన ఆయన ఉండే కదా, పేరేంటి 10 మంది ఉన్నారు. ఆయన ఉండే మన కార్యకర్తలు ప్లంబర్ కిందికెళ్ళి హైమాత్రకి అవే ఆయన పేరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లోకల్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ చేయండి శ్రీకాంత్. దాంతో ట్రైనింగ్ ఇవ్వండి. రాకెట్ సైన్స్ అనే ఒక్క రోజులో నేర్చుకుంటారు, 6 రోజులు కూడా. ఎప్పటి వరకు ఇస్తావు 12,000 నెలలు? నేను ఎప్పుడు వరకు నువ్వు ఇస్తాంటో అప్పటి వరకు నీ జోలికి రాను. దాని తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, వేరే దగ్గర పోతావు, లేకపోతే మీ కంపెనీ నుంచి వెళ్ళిపోతావు. అంత మీ ఇష్టం. నోటీస్ అని నా దగ్గర వద్దిగా ఇప్పటికే చాలా డిలే అయింది. మిమ్మల్ని నమ్ముకున్నానుకో ఇంకా 3 ఏళ్ళ వరకు టార్గెట్ చేయకపోతే ఇద్దరు కాకుండా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చేసి మేమన్నా చేయించుకుంటాం. మా దగ్గర మస్తు మంది పనులు ఇలా ఫీడ్ చేసేది ఎక్కడే అనుకో గొప్ప మునిగిపోతుంది. 6 నెలల వరకు ముద్దలేదు. 1 month పెట్టాను లేబర్ని. ఇప్పుడు శ్రీకాంత్ ఇంటెక్లు 12,000 నెలల కనెక్షన్ నాకు ఎప్పుడో అనిపిస్తుంది. అప్పటి వరకు నీకు టచ్ చేయడానికి ఫోన్ చేయాలి. తర్వాత డైరెక్ట్ మెగా కృష్ణరెడ్డే రావాలి. వాళ్ళని కూడా వాళ్ళే కదా వీళ్ళతో మనం ఆయన రావాలి. యువరాజు రాలేదు. మన ఆఫీసర్ ఎవరు చేస్తారు? పవర్ ఉందా? నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే నోటీస్ నాకు పంపిస్తే ముఖ్యమంత్రి టేబుల్ పడిస్తా. నాకెందుకే నీతో లేదు. దేవేందర్ రెడ్డి గారు మీకు పవర్ ఉందా లేదా? ఒక వార్డు కొంచెం కంప్లీట్ చేసుకోమని చెప్తే సగం చేస్తారో వదిలిపెట్టారు. పైప్ లైన్స్ ఒక డయాబు వేసి ఇంకో డయాబు వేసి 100 డయాబు 40 చేస్తున్నారు. దాని పక్కన చేస్తలేదు. ఒకటి ఇంకోటి పైప్ లైన్ ఇంకో 2 కిలోమీటర్ల వరకు నా వార్డు 23 వార్డు ఉంది. అయితే దాంట్లో చేయమని చెప్పేస్తే ఈ కోసం ఆ కోసం వాడిని పని అంటే ప్రతి వార్డు ఇంటర్మీడియట్ చేసేసి వేరే వాడు జంప్ చేస్తున్నారు. ఎవరంటే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, కాకుండా తప్ప పని చేస్తలేరు. నీళ్ళు వస్తే తర్వాత 7 వారాలు నేను చాలా సీరియస్. నువ్వు కూడా నోటీస్ ఇవ్వము. చిన్న గ్యాప్స్ 29% కదా చిన్న గ్యాప్స్ ఇంటర్ కనెక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఓన్ బాస్ నువ్వేనా? అంతా ఓవర్ 50-60% 75% కాలేదు. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం ప్రతి వార్డు 50% ఉంటుంది. నేను మళ్ళీ చూద్దాం. మీరు అనుకుంటే అవుతుంది. మీరు డీ గారు అనుకోని కౌన్సిలర్లు అనుకుంటే శ్రీకాంత్ అనుకుంటే అవుతుంది. శ్రీకాంత్ 2 months చేయండి. 2 months అంటే 60 రోజులయ్యా. మీరు చేసేది ఏమిటా? బీఆర్ లేబర్ కదా శ్రీకాంత్. ఎక్కడ లేబర్ ఎక్కడ అవుతాయి కదా 6 months. అది మీరు మస్తు పనులు ఉన్నాయి, 60 చేసుకోవచ్చు కదా. గజ్వేల్ దాని నెక్స్ట్ మనదే ఉన్నారా? నల్లా చెప్తే నీళ్ళ కనెక్షన్ మనం చేయాలా? మీరు ఎట్లా చేస్తారు? మీరు ప్రామిస్ కూడా చేసేది మానేస్తాను. మీకు 90 కిలోమీటర్లు చేసేవాడికి 10 కిలోమీటర్లు ఏం పెద్ద కథనా? నువ్వు మొదటి నుంచి మరి ఏం శ్రీకాంత్ ప్లీజ్ నేను అంబుల్ రిక్వెస్ట్. దీని తర్వాత 2 నెలల తర్వాత నేను రిక్వెస్ట్ చేయాలి. అర్థమైందా? నేను యువరాజు కాదు, మీ సార్నే పిలుస్తాను. చూడు మన ఉద్యోగం కేసరి అవుతుంది. సీరియస్ అవుతుంది.
అర్థమైతే ఆయన బిజీ ఉన్నాడు కదా గుజరాత్ గారు మీరంటే ఒక కమిషనర్ గారు మీరు స్పెషల్ గా పిలుచుకోండి మీరు ఉంటారు కదా మీరు కమిషనర్ గారు బాస్ కదా మీరు కూడా బాస్ కదా ఒక 3 కిలోమీటర్లు టార్గెట్ వారానికి 3-4 కిలోమీటర్లు ప్లస్ నల్లాలు 1000 అయినాయి నల్లాలు నెక్స్ట్ వీక్ ఎన్ని అవుతుంది 1000 రాసుకున్నాను చెప్పిన విషయాలు ఇంకా 11,000 కావాలి వీక్లీ వైజ్ చేయండి ఈ వీక్లీ నెక్స్ట్ వీక్ 2,000 అయినా కాలేదా కాకపోతే ఎందుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే దయచేసి గడిచిన తర్వాత 200 అయినాయి ఆగండి జనాలు పని దిక్కులేదంటే చాలా వాళ్ళు పొద్దున్న అయితే చాలా వాళ్ళు చెప్తాను అర్థమైంది కదా అందరు ఇవ్వాలి చెప్పిస్తారా నీకు లేబర్ 2 రోజులు రాకపోతే మా అన్న చెప్పు మీరు చెప్పాను నేను కలెక్టర్ గారు చెప్పానమ్మా 2 days లో లేబర్ రాకపోతే కలెక్టర్ కంప్లైంట్ చేయాలి కలెక్టర్ గారితో మాట్లాడుతుంది ఆయన దసరా అంటుండే మరి 2 నెలలు నువ్వు టార్గెట్ పెట్టుకో దసరాకి అయితే దసరా తర్వాత ముఖ్యమంత్రి రిస్పెక్ట్ చాలా మీకు కూడా మంచి పేరు ఉంటుంది సార్ దగ్గర ఆమెకు మంచి పేరు ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర ఈమెకు మంచి పేరు ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర మీ అందరికి పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది అంతేగా దీనికి కూడా వాడుకోకుండా ఇన్ఛార్జ్ చేయండి 23 వార్డులకు 23 ఇన్ఛార్జ్ తీసుకోండి ఆయన మీ ఎంప్లాయీస్ మీరు నాకు అప్డేట్ రిపోర్ట్ మీరు 23 ఉన్నారు కదా మీరు తల ఒక వార్డు తీసుకోండి తీసుకొని అర్థమైంది కదా మాకు అప్డేట్ చేయండి అంతే ఏం చేస్తున్నారు పని వర్కర్లు వచ్చినా రాలేదు పైప్ లైన్ జరుగుతుందా లేదా నల్లాలు వచ్చినాయా రాలేదు మీరు తీసుకొని మీరు వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని మీరు అందరు కలిసి అర్థమైందా దసరా తర్వాత మీరు అంటే నిజంగా చెప్తున్నా దసరా 2 నెలలు కాదు 4 నెలలు చేసుకున్నాం పోయి నెక్స్ట్ ఏప్రిల్ వరకు రెడీ పెట్టుకుంటారు కదా మంచిదాకా చెడ్డదా ఈ పని నాకు తెలిసి మన జన్మలో మన జీవితంలో ఇంతకంటే పెద్ద పని లేదు ఆర్మూర్ పట్టణానికి నీళ్ళు ఇస్తే 50 ఏళ్ళ శని 50 ఏళ్ళ శనా కాదా ఏ వర్షకాలం మీ రిపోర్టింగ్ అప్పటి నుంచి లేదా 30 ఏళ్ళ నుంచి నీళ్ళ పనులు 30 years నుంచి ఆయన చూసిన మనుషులు 20 ఏం సార్ 5 ఏళ్ళు తగ్గిస్తారు లాగా నేను ఒక 2-3 months నేను ప్రజలకు ఇవ్వగలను కానీ 16 months నుండి నేను వాటర్ ఇస్తుంటే నాకు ఒక్క బిల్ ఇస్తలేదు సార్ యాక్చువల్గా నేను ఒకసారి మీతో ఫోన్లో మాట్లాడిన విషయం అవునా సార్ దాంట్లో మనం ఆమె ఎన్ని ఇంట్లో 2 ఇస్తామా 5 ఇస్తామా 10 ఇది మాత్రం మిస్గైడ్ సార్ నేను ప్రెస్ కి నేను 5 సంవత్సరాలు నేను కౌంట్ అది అంతా ఫూలిష్ మాట సార్ ఎందుకంటే అట్లా 16 నెలలకు ఇవ్వాలంటే అందరూ లేదు సార్ అట్లా ఇవ్వమని అనలేదు సార్ మీకు నేను చాలా మంత్స్ బ్యాక్ కూడా ఏప్రిల్ లో కూడా నేను మీకు కాల్ చేసిన కదా సార్ నాకు కొంచెం ఇవ్వండి అట్లీస్ట్ నాకు అష్యూరెన్స్ ఇవ్వండి కదా అండ్ ఇంకొకటి 1 more ఇంకా ఇప్పటికీ మగ్దూమ్ నగర్ లో దే నీడ్ వాటర్ సార్ అదే తెలుస్తుంది సార్ అదంతా మళ్ళీ అక్కడ మొదలెత్తున్నాయి ఓకే రోడ్లో అయితే అది పోయినా నేను కూడా దాని దినవారు ఎందుకంటే వాళ్ళు దబ్బు పెట్టాను ఈ దగ్గర ఏప్రిల్ తర్వాత అయిపోయింది కరోనా రోడ్లో కూడా అడిగిన తర్వాత దీని గురించి ముఖ్యమంత్రి ఆటోమేటిక్ గా కొన్ని శాసనం చేంజ్ అయిపోయి రిజెక్ట్ అని చెప్పేసి వస్తుంది అవి ఇంతకుముందు ఉన్న శ్రీధరి మరో చెప్తే సంతకం చేసి వచ్చేసరికి ఇప్పటికీ 3rd month నడుస్తుంది ఆ రేషన్ కార్డ్స్ రివోక్ అవుతలేవు ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 35 kgs అంటే కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్స్ అన్ని తీసుకోలేదు 90% తీసుకోలేదు ఎంక్వైరీ లేదు ఏం లేదు ఆ డీలర్ అంటే డీలర్ తోటి ఎవరైనా కొంచెం క్రాస్ మాట్లాడినా కానీ ఎందుకు ఇస్తలేవు అని చెప్పి టైమింగ్ మాట్లాడినా టైం తీయకుండా వాళ్ళు మాట్లాడినా డీలర్స్ డైరెక్ట్ తీసేపిచ్చేస్తుంది మళ్ళీ ఇంకా 2 బండరాళ్ళు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇళ్ళ పైకి వచ్చింది ఇంకేం అయితే సార్ గుర్తించేసాం అన్న పైన రాస్తే మనస్తే పైసలు వస్తే 5 కోట్ల మంది చెప్తున్నాయి 10 o'clock చిన్న రింగ్
ఓకే, వచ్చి చూస్తాడు, రాస్తాడు, ఫర్దర్ ఏమైనా అయితే కూడా రాకుండా దానికి సెక్యూరిటీ ఏదైనా వేసినట్టే డేంజర్ ఉందని ఇక్కడ కూడా ఏమున్నదో చూపియు నేషనల్ క్లైమాక్స్ కింద క్లెయిమ్ చేస్తాం, కలెక్టర్ గారు ఇస్తారు, ఇవ్వకపోతే మాట్లాడతాం, తిన లెటర్ రాసి పంపిస్తారు అంతే. వాడికి రాదు व्यक्ति मोरन विराट हमारा काम नहीं है म्यूनसिपालिटी वो एक प्लांट इसके दो ఫస్ట్ రాసుకో ఓకే ఇప్పించేస్తాను. ఏ పైప్ లైన్ మళ్ళీ పైప్ లైన్ వాళ్ళు ఎత్తున్నారు మీరు మనం ఎన్ని ఇవ్వమంటారు? ఏ పైప్ లైన్ ఓరేషన్ ఎన్ని పైపులు? కలెక్టర్కి లెటర్ పెట్టి ఇప్పిస్తా. అక్కడ సంబంధించిన అక్కడ వేరే దగ్గర జాగా ఇప్పించు, ఎంఆర్ఓ గారు ఇచ్చేస్తారు. చెప్పేసి ఇండియాలో వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి కూడా 10% అనేది మ్యాండేటరీ మున్సిపాలిటీ కట్టిన అంతటా. యూ కెన్ చెక్ ఇట్ ఆల్సో, అంతటా చెక్ చేసుకోవచ్చు. నేను ముఖ్యమంత్రికి దండం పెట్టి కాళ్ళకి 14 కోట్లు నేను కట్టించాను, కాబట్టి మన పని చాలా అయింది మీ వాళ్ళు అంతేనా? అదొకటి 14 కోట్లు అది కట్టి కరెంట్ బిల్ లేదంటే 60 లక్షల రూపాయలు అది కట్టి 50 లక్షలు SDF క్యాన్సిల్ అయితే అవి ఇప్పించాం. పెరిగితే మనం పెరిగి చూపించచ్చు, పెరిగితే మనం మనం దినం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మున్సిపాలిటీ నెలకు 2 తీసుకోవడం లేదు. మరి ఎవరైతే ఎక్కువ 100% చేస్తారో వారికి 10 lakhs నుండి 50 lakhs కూడా ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఇస్తా అంటున్నారు. మరి ఆ లక్కీ ఎవరో అనేది ఫస్ట్ మనం చూద్దాము. అందరు కూడా మంచిగా వర్క్ చేసి ఫస్ట్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. 10 లక్షలు ముందు తీసుకుని 10 లక్షలు ఎవరు తీసుకోవడం ముందు మీకు బాగా ఇచ్చిన 5 లక్షలు బాగా పోలాలి చేసి తీసుకో. జై తెలంగాణ, జీవన నాయకత్వం, జై తెలంగాణ. ఇంకా 10,000 కావాలి వచ్చేకి 10,000 చేయాల్సింది. చేయకుండా నువ్వు తప్పించుకోలేవు. 40,000 మొక్కలు దాటినాకనే వేరే మాట అర్థమైంది. ఫిజికల్ హ్యాండ్గా గురి చేసి మీకేమైందా బాబు? ఇంకా చూడండి ఎంత ఫాస్ట్ ఉన్నాడు ఆయన. నిజంగా తెలివైన తెలివైన 40,000 పెట్టినా వచ్చేదా 40,000 పెట్టాం. ఎక్కడి వెరీ గుడ్ చెప్పండి కూడా టార్గెట్ చేసేవాడు కదా. వెరీ గుడ్. ఇవన్నీ మా ఎంఆర్ గారు ఓకే. అనకాపూర్ నిజంగా అక్కడ పేరు కూడా ఆపిస్తా. ఉన్న దగ్గర గోల్డ్ పెడతా. 2 లక్షలు పెట్టించిన ఫీల్డ్ వస్తే రాజేశ్వర్ అర్థమైనా? వెరీ గుడ్. లోక్సభ పక్షులు వెరీ గుడ్. చేపూర్ ఇసపల్లి 370 పెట్టేశారు. నెక్స్ట్ వీక్ వరకే మొత్తం చెట్లతో సహా పెట్టాలి. నెక్స్ట్ వీక్ వరకే మీరందరూ ఎవరైతే ఇంకా 10 గ్రామాలు పెట్టలేదో ఇసపల్లి, ఆలూరు, గోవింద్పేట్,
మిర్జాపల్లి, గద్దుపల్లి, రాంపూర్, ఫతేపూర్, మగ్గిడి, మామిడిగిడి అందరు నిలబడి ఎక్కిగా పారేసి అప్పటికే ముఖ్యంగా నాకు చెప్పండి. నేనే ఇన్ఛార్జ్ తీసుకునేది. మా స్పెషల్ ఆఫీసర్ లేదు, మా ఎంఆర్ఓ లేదు, మా ఏపీఓ లేదు. నేను వస్తాను. నేను అక్కడ కూర్చొని పండుగ ఒక్క రోజు 40,000 పెట్టి బయటకు వచ్చేస్తాను. మళ్ళా మొదటి నుంచి పెడతాను నేను 40,000. మీరు వైఎస్ఆర్ రండి. మీరు 3, 6, 8 ఎప్పటిదాకా మీరే చెప్పండి. అవి ఒక్క వైపు 40,000 40,000 ఎక్సైజ్ తెప్పిస్తాను. నేను మాట్లాడతా. మేము ఈ మొక్కలు తెప్పిస్తున్నాం. గిరికపాటి అబ్బాయి ఏమైనా చేస్తాము. ఈత మొక్కలు వస్తాయి, కానీ 40,000 మొక్కలు తప్పి ఉండాలి. 40,000 ఆల్రెడీ ఎన్ని తీసుకున్నాం అంతవరకు స్టాక్ టేక్ స్టాక్స్ వస్తున్నాయి. మనకు 1,45,000 టేక్ స్టాక్స్ ఇస్తారు. ఈ టేక్ స్టాక్స్ ఇస్తే మనకు మన ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో 1,35,000 షార్ట్ ఫాల్ ఉంది. సో ఆ వస్తే మనం 8,69,930 మనం మదర్ టార్గెట్ మొత్తం ఇచ్చేయండి. అది వితిన్ 4 days 2 days 3 days మనం కంప్లీట్ అయిపోతాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈత వస్తే అది ఎక్స్టెండ్ ఏం చేద్దామంటే తెలివిగా వచ్చిన ఏమైనా పెట్టేసారు. ఓకేనా? పెట్టేసి 40,000 రెడీ పెట్టుకుంటాం. ఇంకొక 5,000 తగ్గి పెట్టుకుంటాం. తర్వాత మన పని ఇక చెట్లు పెట్టుడు, వ్యవసాయం పని అంతే, వేరే లేదు. అర్థం. నేను మీ ఇంటనే ఉండి కదా ఇప్పుడు వేరే అందరూ ఎగ్జిబిట్ వీళ్ళందరినీ పక్క పెట్టేసి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడలేదు. అర్థమైంది. ఒక 5,000 రెడీ పెట్టుకుంటే అవి ఇంకా మొక్కలు తెప్పిస్తాయి. ఓకేనా? మీరు ఇవి రాగానే యాక్సిడెంట్ పాస్ నెక్స్ట్ సోమవారం మన మీటింగ్ ఉంటుంది. ఈ 40,000 అయినాక మన మీటింగ్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఏంటో మన 3 రోజులకే ఉంటుంది. ఇక ఒక నెల 2 సార్లు ఉంటుంది మీటింగ్. 2 సార్లు తర్వాత మీటింగ్ ఉండదు మీకు. అంటే అర్థమైంది కదా? అదే కదా నేను పిల్లలు చేస్తాను. ఇయ్యరా? ఓకే. ఇయ్యరా? నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది మీటింగ్. దాని తర్వాత మీ మీటింగ్ నేను పిల్ల మీకు రాదు అంటే మా స్పెషల్ ఆఫీసర్ అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేయాలి అర్థమైంది. మీరంతా రెడీ పెట్టుకుని ఆ మొక్కలు దగ్గర రెడీ పెట్టుకుని ప్లీజ్ దయచేసి 40 ఏళ్ళలో నువ్వు చూస్తావు మీ రిజల్ట్. అర్థమైంది కదా? నీ కొడుకుంటాడా, ఆయన కొడుకుంటాడా, వాళ్ళందరి కష్టాలు ఉన్నారు. తెలంగాణ ధన్యవాదాలు. ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఐ అప్రిషియేట్ ఆల్ ద ఫీల్డ్ అసిస్టెంట్. మీరు చేయని వాళ్ళు ఎవరున్నారో చేయాలి. డెప్యూటీస్ డెప్యూటీస్ ఎవరు ఉండలేదు. ఇక ఇది ఒకటి. ఇంకొక ప్రధాన సమస్య హరితారమైన 40,000 చేస్తే అయిపోయినట్టే కదా. ఈ దఫాకి మళ్ళా ఉంటుంది మనకి 2,000 3,000. దాని తర్వాత ఒక 5,000 రెడీ చేసుకోరు. ఎవరైతే 10,000 కంప్లీట్ అయ్యారో ఈత చెట్లకు రెడీ పెట్టుకోరు. ఓకేనా? కంప్లీట్ అయిందని చెప్పి ఇట్లా కూర్చోకూడదు. ఉన్నదా లేదా? ఉంది కదా. మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక శక్తి అని చెప్పినారు. ఒక దినం 400 ఫ్రీ కార్డు వీళ్ళకి ఇచ్చేస్తే ఎంఆర్ఓ 400 ఫ్రీ కార్డు పెట్టే శక్తి వీళ్ళకి ఉంది. అంతే కదా సార్? ఫ్రీ కార్డు కూడా మీకు చాలా అయినట్టు సార్. దయచేసి పెట్టిన ప్రతి ఒక్క మొక్కను మన కుటుంబంలో మన పిల్లగాళ్ళని ఎట్లయితే పొద్దున స్నానం చేయించి దువ్వి అన్నం తినబెట్టి స్కూల్కి పంపిస్తామో మీ గ్రామాల్లో మొదటగా రోడ్డుకు ఇరువైపున నాటిన మొక్కలకు ఫ్రీ కార్డు పెట్టియండి. కంచె దానికి డబ్బులు ఇస్తున్నామా లేదా? చెట్టుకు డబ్బులు ఇస్తున్నాం, చెట్టు కంచెకు డబ్బులు ఇస్తున్నాం, చెట్టు నీళ్ళకు డబ్బులు ఇస్తున్నాం, చెట్టు పెంచినందుకు ఒక్కొక్క ఎకరంలో చెట్లు పెంచితే కూడా 5,000 చొప్పులు ఇస్తున్నాం. ఒక 500 మొక్కలు నాటితే మన ఎక్కడైనా పథకం నుంచి శనివారం లోపల 1-2 గంటలు హరితారానికి డయించాలి. అది 1 గంట 2 గంటలు
తమ తమ పాఠశాలలో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ఆ స్కూల్ చైర్మన్, ఆ స్కూల్ హెడ్ మాస్టర్, ఆ స్కూల్ పిల్లలు. అధికారులు టీచర్ ఇచ్చారు, ఆమెకి ఇన్స్ట్రక్షన్స్, అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మ్యాండేటరీ. సోమవారం పొద్దున ఆ ట్రీల గార్డు పెట్టడం, దాంట్లో కలుపు మొక్కలను తీసేయడం, నీళ్లు వేయడం 1 గంట సేపు. 300 మంది ఒక స్కూల్లో ఉంటే 300 మొక్కలు కాపాడతారు. అట్లా ప్రైవేట్ స్కూల్ యజమాని కూడా సర్క్యులర్ ఇష్యూ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ ఆల్ ఎంబీఓస్, కైండ్లీ డూ ఇట్. దిస్ ఇస్ అఫీషియల్ సిగ్మై. కాపాడాల్సిన బాధ్యత మనకి. ఒక్కసారి మనం కాపాడుతుందంటే లైఫ్ లో చేయవలసిన అవసరం లేదు. పిల్లగాన్ని 9వ తరగతి 2వ తరగతి నుంచి 5వ తరగతి వేసిన వాడేపోతారు, వాడేస్తారు బిడ్డ. ఈ రీతి అదే కదా. 2 ఏళ్ళు పెంచిన వరకు దానికి తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు. ఓకేనా? చెట్లంతా క్లారిటీ వచ్చిందా? ఎడ్యుకేట్ చేసి మనం చెప్పినట్టు చెట్టు ద్వారా గాలి వస్తే మనం బతుకుతామని చెప్పి అందరికీ పథకం కింద 27 కోట్లు తెచ్చినాం. బాత్రూమ్లు కట్టలేకపోతుంది. తద్వారా పిల్లల భవిష్యత్తు చెట్టు పెట్టి ఎంత బాగుపడదో మన పిల్లలు కడుపున నట్టలవుతుంది. మీకు కూడా పిల్లలు కదా, మీ ఇంట్లో బాత్రూమ్ లేకపోతే బాధ కాదు. బాత్రూమ్ మరి అవునా కాదా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒట్టి పట్టుకొని ఉండాలి. అట్లనే అనారోగ్యానికి గురైతు చీకటైతే వెయిట్ చేయాల. ఆ దుస్థితి ఎందుకు మరి? మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, 12,000 రూపాయలే కదా, మీరు తలుచుకుంటే మీ కథ ఈజీఎస్తో కూడా కట్టేయచ్చు. మీరు ఏమండి, మీ కింద వర్గాలందరూ కూడా కట్టేయచ్చు. కాంట్రాక్టర్ పెట్టి కట్టేయచ్చు. పైసలు ఇస్తున్నాం. ఒక్క గ్రామంలో కూడా కాలేదు. ఒక 2-3 గర్భపల్లి ఫీల్డ్ స్టేట్ వరకు కట్టేయకపోతే 300 బాత్రూమ్ పోతుంది. తద్వారా పిల్లగాళ్ళు వెయిట్ ఉండాల, వెయిట్ తగ్గుతుంది. 30 కిలోలు ఉండేటప్పుడు 16 కిలోలు ఉంటుంది. ఎదుగుతుంది. ఈ మల విసర్జన ద్వారా బయట పోవడం వల్ల ఆ క్రిమి కీటకాలు లోపల పోయి కడుపు నట్టలు తయారవుతుంది. అమ్మ పాలిస్తే సగం పాలు నట్టలాగుతుంది, సగం పాలు పిల్లగాలుతుంది. అర్థమైందా? మనం మటన్ చికెన్ పెడుతున్నాం, మన ఏమైందా రోజు సరే 1 కిలో చికెన్ పెడుతున్నాం, కోడిగుడ్లు తినిపిస్తున్నా, పిల్లగాడు పక్కన ఉండాలంటే మీ ఊర్లో బాత్రూమ్లు కట్టుకున్నంత వరకు ఆ పిల్లగాడు అట్లనే ఉంటారు. అలా భవిష్యత్తు అట్లనే ఉంటది. అర్థమైంది కదా? దయచేసి ఒకటే చెప్తున్నాను, మీకు బాత్రూమ్ కూడా కట్టేది నడవదు. సరే, హరితారాలు బిజీ ఉన్నారు. ఇప్పుడు హరితారా కాగానే ఆ కట్టు ఇటు. దయచేసి మీ గ్రామంలో కూడా ఒక మేస్త్రి ఉంటాడు కదా, ఉన్నాడా? 500 రోడ్ల వ్యక్తులు అయితే బాత్రూమ్ పోతారా? మామిడి పెళ్లి రాజేశ్వరం లేదు. ఆ బాత్రూమ్ పోయి రాగానే దోమలు దిగారని దాని మీద ఆడతాయి. ఆడొచ్చి రాజేశ్వరం ఇంటికి వస్తాయి. ఏమవుతుంది, ఏమవుతుంది, స్పెషల్ ఆఫీసర్ తెలుసా? ఏపీ తెలుసా? మా ఏపీ వచ్చి ఇంతమంది వర్గాలు నీటి కోసం మద్దతు మన మీద ఉంది కదా, ఉన్నదా లేదా? ఆ దోమలకి తెలియదు కదా. ఫీల్డ్ అంటే 40 లేబర్ కొత్త అనుకుంటా సరిగ్గా నీటిలో పిల్లగాలని కావాలి. డయేరియా వస్తుంది, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. ఏమనంటే ఆడుకొని ఫస్ట్ లేబర్ అంటే ఫస్ట్ లేబర్ ఒకటి. మీ దగ్గర ల్యాండెస్ కావాలి. మీరు ఓన్లీ ఫింగర్స్ ఎందుకంటే ఎన్ఆర్ఐ కేసులు ఉన్నాయి కాబట్టి, మరి ఎన్ఆర్ఐ కేసులో ఇంతమంది సరాంటే ఉంది. మరి డబ్బులు ఆల్రెడీ మన అకౌంట్ లో కూడా పని కావాలంటే మన అది దాని ఏమంటూ ఇప్పటికైనా అట్లీస్ట్ దాన్ని ప్రోగ్రెస్ చేసి ఈ 10 మంది ఇంటర్వ్యూ కోడ్ చేసి మనకు హరితారం వెళ్ళిపోతుంది. హరితారం అయిన వెంటనే ఐఐసీఎస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే అందరూ సెటిల్. 6 స్టాండ్స్ ఫస్ట్ కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం రావాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి మనం తీసుకురావద్దు. ఈ హరితారం అవ్వగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి 10 కూడా కంప్లీట్ చేసినట్టు చూడాలి. బాత్రూంలో చేస్తారు అందరూ ప్లీజ్. ఓకేనా? చాలా అంటే ఫస్ట్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది. ఓకే, అర్థమైంది కదా? మంచిగా ఉంటుంది. ఇప్పుడు టౌన్ లో కూడా టార్గెట్ ఇచ్చేసిన మీ 20 గ్రామాలకు 20 ఆఫీసర్లు వేసుకుంటున్నాం. మీరు రాసుకొని ఏమంటారు, 20 ఆఫీసర్లు వేసేయండి. సెక్రటరీ సహకరించట్లేదు. అందువల్లనే వాస్తవానికి పవన్ మూమెంట్ పోవట్లేదు. సెక్రటరీ ఎందుకు సహకరించట్లేదు అంటే ప్రతిదానికి ఫిక్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు ప్రోటోకాల్ ప్రకారంగా.
మన హార్మోన్లో ఎక్కడ చూపించుకుంటామన్నా పిలిచి మాత్రం ఎవరు ఇవ్వలేదు. ఇటుకలు కావాలంటే ఇటుకలు తీసుకొని చేస్తారు, డబ్బులు తీసుకుని హ్యాండ్ కానీ తప్ప ఆ పిలిచి మాత్రం ఇవ్వట్లేదు. రైట్ పేమెంట్ రాసి ఏదైనా సైన్ చేసి మాత్రం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఒకటి. అయితే మా దగ్గర ఏంటంటే 100 ఉంటే 110 కంప్లీట్ అయ్యింది. 2,90,000 అకౌంట్ ఉన్నాయి. ఆయన చేయమని చెప్తే కూడా ఆయన చేయట్లేదు, పేమెంట్ ఇవ్వాలి. ఈ రెండు లేవు. ఆల్రెడీ రావడం కూడా డిస్కషన్ సెక్రటరీ కూడా ఆయన ఇష్టం లేక చేయమని కూడా దాదాపు 95 మంది కుటుంబాలని దాంట్లో దాదాపు దీని మీద మండలంలోనే అత్యధికంగా దానికి ఆధారపడుతున్నారు అంటున్నాం. 4 బోర్లు ఉన్నాయి సార్, దానికి వాళ్ళు కూడా అడిగారు సార్. సర్పంచ్ వాళ్ళని మీటింగ్ చేసి 40 ఎకరాలలో 20 ఎకరాల వరకు 40 ఎకరాలకు 20 వేల వరకు వస్తాయి. 5,000 మొక్కలకి 40 ఎకరాలు పెడతారా, దాన్ని ఇంప్లిమెంట్ పెట్టించండి. స్కీమ్ ఉంది, నేను అప్రూవల్ చేపిస్తాను. మా ఇక్కడ వచ్చి పెట్టించండి, బ్రహ్మాండంగా పెట్టించండి. ఓకే, అవి కూడా వచ్చేస్తాను. మొత్తం కష్టపడి కొన్ని చేస్తాం, కొన్ని ఇస్తాం. ఓకేనా? సరే, 60 కాకుండా 50 వేయండి. 5,000 రెడీ పెట్టుకుంటే మిగతా మొక్కలు తెప్పించి పెట్టింది. బాత్రూమ్ అంటే బాత్రూమ్ కూడా చాలా ఈజీ. ఒక్క మేస్త్రి గారిని మాట్లాడితే పైసలు ఇచ్చేది మీరే కదా, అర్థమైందా? ఉపాయం ఉన్నవాడైతే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఉపాయం ఉన్నవాడు ఎవరైనా తెలివి ఉన్నవాడైతే నిజంగా చెప్తుంది. కానీ అవి అయితే లేదు. వాళ్ళని ఎందుకైతే కూడా నాకు అర్థం కావాలి. వస్తుంది పంచపీఆర్ అవునా? రోడ్ల పట్టు చెక్ నడుస్తుంది. రైట్, మీ జ్యుడిషియల్ తీసుకోవాలని చెప్పిన తీసుకున్నా. ఏం చెప్పకుండా స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఫంక్షన్ పెట్టచ్చు. వెయ్యి చూపాడు. అది కాకుండా శ్మశాన వాటికి, శ్మశాన వాటి కదా ఒక 5 పెట్టచ్చు. ఎకరం 2 ఎకరాలు నేను వచ్చి ఒక రోజు పనికి పథకం చేసిన ప్లాన్ చేసినప్పుడు మాత్రం తెలియదు. మొన్న రాత్రి కూడా దగ్గర 2-3 గంటలు వెయిట్ చేసి అంటే మీటింగ్ తీసుకున్నాం. మీటింగ్ తీసుకున్నప్పుడు ఏ ప్లేస్ చేశారు, ఇంకే ప్లేస్ ఉంది, ఇంకే ప్లేస్ ఉంది సార్. ఎంఆర్ఓ సార్ చెప్పారు, నాకు చెప్పారు. ఎంఆర్ఓ సార్ కొద్దిగా కాబట్టి నాకు ఎన్నో ప్లేస్ లేదు. మీరు ఆ విమానం ఉన్నాయని చెప్పారు, అప్పుడే ప్లాన్ చేసామని. ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నాయని చెప్తాను. చెరువు గట్ట సిద్ధం ఉంది, వాళ్ళ ఇబ్బంది లేదు, కంప్లీట్ చేయాల్సింది. బాత్రూమ్స్ అవి బాత్రూమ్లకు ఏం లేదు. ఇంటి పైన తర్వాత ఒక మేస్త్రి అని పట్టుకోడు. చాలా మంది మేస్త్రులు ఖాళీ ఉండరు. వాళ్ళకి మెప్పించి ఒప్పించి గుడికి లేదు. వేరేదైనా పనితో లేకపోతే నాకు చెప్పండి. అర్థమైందా? మాకు నేను పైసలు ఇస్తా అని చెప్పాను. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే పైసలు ఎవరు ఇస్తారు? దగ్గర డిప్లైన్ అయిపోయింది. కరెంట్ అయ్యి వచ్చిందా? ఒక్కొక్క ఫీల్డ్ స్టేట్ ఒక్కొక్క మేస్త్రిని మాట్లాడుకోండి. వాళ్ళు డిసైడ్ నువ్వు నిలవడం చేసేది ఏం లేదు. ఒక్కరు మాట్లాడలేదా? నువ్వు నిలబెట్టుకుంటే మాట్లాడవా? చెప్పేయండి, మేస్త్రిని మాట్లాడాలి, పడేయండి, చెట్టు మీరు పెట్టించండి. ఓకేనా? షుడ్ ఫాలో దిస్ ఇస్ ద మ్యాండేటరీ నార్మల్ అప్కమింగ్ 3 years. ఒక్కరోజు 3 ఎకరాలకి సర్కార్ చేయండి. ఇవ్వకపోతే నోటీస్ చేయండి, ప్రైవేట్ లో నోటీస్ చేయండి. ఎనీబడి ఇస్ నాట్ ఫాలోయింగ్, టేక్ ద యాక్షన్. మీ దృష్టికి వచ్చిన పలానా స్కూల్లో మెయింటైన్ చేస్తారని పేపర్ రాత్రి యాక్షన్ ఇస్తారు. స్కూల్లో మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ. నాకు తెలిసి 20,000 మంది విద్యార్థులు ఉంటుంది. వాళ్ళే 20,000 కాపాడుతారు. 20,000 మొక్కలే కాపాడుతారు కదా. క్రమానికి రివ్యూ మీటింగ్ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోను మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏది మోటివేట్ చేస్తాము చాలా సంతోషకరం. ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ చేయడం అని చేస్తలేరు అని కూడా తెలియలేదు. మాకు కూడా కొంచెం ఫీల్డ్ అసిస్టెంట్ మీద మరి చెట్లు నాటడం కూడా కానీ నేను కూడా మొన్న ఆలూరు కానీ మా కోమన్పల్లి కానీ కుట్రం కానీ కొన్ని విలేజ్ నేను కూడా తిరగడం జరిగింది. ముక్కలు అక్కడ కూడా నాటడం జరిగింది. మరి కొన్ని విలేజ్ ఎమ్మెల్యే చెప్పినట్టుగా
మరి 40,000 మీద నాట్యాలు, కొన్ని విలేజ్ల 25-30,000 నాట్యాలు ఇంకా కూడా నాటవలసి ఉన్నది వాస్తవంగా. మరి పేపర్ మీద ఎక్కడ కాకుండా దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా ఎన్ని నడిపించిందని రేపు లేకుంటే భద్రమైనారు కనుక దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకుని మరి ఐఎస్ఆర్ మీద ఎమ్మెల్యే చెప్పినట్టుగా మరి సర్పంచులు సెక్రటరీ ముందుండి మరి దాని మీద కూడా పేటెక్షన్లు బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. మరి సర్పంచ్ సెక్రటరీ పిలిచిన వాళ్ళ ఖాతాలో డబ్బులు ఉన్నాయి, ఎంపీడీ గారు కూడా డబ్బులు ఇవ్వడం తయారుగా ఉన్నాడు. మరి సర్పంచ్ ముందుండి వాస్తవంగా మీరు కట్టిస్తారా లేకుంటే ఎవరైనా కాంట్రాక్టర్ నుంచి మరి అదే మాదిరిగా కట్టి కట్టించినట్టు ఇక్కడ కిలోలు ఉన్నది ఆంధ్ర ప్రాంతం దాకా కిలోలు, అక్కడ కోయిపేట దాకా కిలోలు ఉన్నది. జాగం లేవని కావు, ఇక్కడ ఉన్న కమిషన్ ఏర్పాటు చేస్తాం వల్ల దానికి కూడా 1 ఎకరం జాగం ఉన్న ఏరియాలో నడుమల విజయ పబ్లిక్ స్కూల్ పక్కకు ఏరియా కావాలంటే మీకు ఒకవేళ అనుభవం లేకుంటే మా సొంతలను కూడా ఫోన్ చేసి అడిగితే మేము వచ్చి మీకు నేను కొన్ని విలేజ్ కూడా తిరుగుతా ఉన్నా రోజు నాతోనైనంత వరకు చేసి మీరు చెప్పినట్టుగా చేస్తున్నా. వాళ్ళు ఏదైనా కొన్ని జనాలు ఉంటే మాకు ఫోన్ చేస్తే గుర్తవుతుంది కనుక దయచేసి నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా పిల్లలు మాకు అడుగుతే మేము పోయి మోటివేట్ చేయాలి వాస్తవంగా అని చెప్పిండు. మీరు దయచేసి అందరూ కూడా మొక్కలు నాటిన చెట్లు ఆక్సిజన్ ఇస్తుంది, గాలి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది. ఈ రకంగా మనకు వర్షాలు ఇక్కడ తక్కువ ఉన్నది. అదే రోడ్డు వేరే మన అదనపు జిల్లాలో వర్షం ఫుల్ ఉన్నది. అన్ని రకాల అన్ని వేరే వేరే నల్గొండ క్రమంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. మనకి వర్షం ఒక అన్నగారు దయవల్ల మరి కేటీఆర్ తట్టుకోకి మన హరీశ్రావు తట్టుకోకి మాట్లాడారు కాబట్టి మీరందరూ కూడా పత్రికలు అందరూ కూడా మా అన్నగారు అందరూ కూడా ధన్యవాదాలు. కొంత ఈ 2 ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడున్న మన ముందున్న సమస్యలు ఏంటి? హరితారం చెట్లు చెట్టు పెట్టినకి కంపనాడు. మొన్న నేను చుట్టాలు కలిసిన రోడ్ పైన కంపనాడించారు. మా చేపూట కూడా సాయిబాబా టెంపుల్ నుంచి కంపనాడిరు. అంటే ఒక్కొక్క చెట్టుకు అన్నగారు చెప్పినట్టు 125 రూపాయలు ఒక్క వ్యక్తి ఫైర్ ఇంజన్ వాడుకోమని చెప్పాడు మండల లెవెల్ ఉంటే. దాంతో పాటు ట్యాంకర్ పెట్టండి మీ చేతిలో ఉంటుంది. కొన్ని ట్యాంకర్లు ఏం చెప్పేది ఏం లేదు. చెట్ల గురించి ఇంత మాట్లాడకూడదు. ఇంత అందరు ఎడ్యుకేటెడ్సే మీడియా మిత్రులు నవ్వుతుంది చెట్ల గురించి సారీ అయిపోయింది కాబట్టి నలుగుట్ల నవే పనిచేసుకో. అర్థమైందా? బాత్రూమ్ లో పోయింది క్లారిటీ. బాత్రూమ్ లో వేసి మాట్లాడి పై 2 నెలలుగా 3 నెలలుగా వాడే కట్ చేస్తారు. అర్థమైందా? ఈ చెట్లను మాత్రం తప్పదు. చెట్లు పెట్టాలా, చెట్లను కాపాడాలి. ఓకేనా? ఇంత ఈ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మనకు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళా కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడు చెప్తాడు. ఓకే, ఏ రేట్ సాక్షన్ అయిపోతాయా? ఓకే, వాళ్ళ మా ఇంటికి ఓకే థ్యాంక్ యూ. సంస్థ 4 days 4 వర్కింగ్ డేస్ 10 కంప్లీట్ చేస్తూ వారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఇంకా 10 కూడా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. తర్వాత బాధ్యతలు కూడా ఇన్ఛార్జ్ పెట్టండి. సర్కార్ కాంప ఒక్కటే కరెక్ట్. అర్థమైనా? ఓకేనా? మీ పిల్లల కదా సిద్ధపడ కావాలి కదా. మరి ఏ రోజు పిల్లలు అంత కాపాడుకోవాలి. నేను నోటీస్ ఇస్తాను, ఆయన నోటీస్ ఇస్తాను, నేను నోటీస్ ఇస్తాను.